ఓకేనా. ప్రభునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ప్రభు మనలను ప్రేమించి తన రెక్కల నీడలో కాపాడి పరిశుద్ధుల ప్రార్థనా ఫలితంగా మస్కట్‌కి ఈ దేశానికి, ఒమన్ దేశానికి దేవుడు నడిపించినందుకు దేవునికి స్తోత్రం. మరి మన ప్రియ సహోదరులందరూ కలిసి చక్కని వెల్కమ్ పలికారు. తెల్లవారుజాము ఇక్కడ వీళ్ళకి 2:30 దేవుని దయ వల్ల నైట్ నాకేమో మనకేమో 4 4:00 అన్నమాట. చక్కగా వచ్చి ఈ బొకేతో వెల్కమ్ చెప్పారు. నేను కూడా మస్కట్‌కి వచ్చిన సందర్భంగా మీ అందరికీ బొకేతో వెల్కమ్ చెప్తున్నా. ఎందుకంటే నేనొస్తే మీరందరూ వచ్చినట్టే. వచ్చినట్లే. అవును. మ్యూట్ పెట్టు. మేము కూడా మస్కట్లో ఉన్నాం. నేనొస్తే మీరందరూ వచ్చినట్లే. ఓకే. ఆ సంతోషంతో నేనున్నాను. దేవుని కృపను బట్టి దేవుడు ఎంతో కరుణ చూపి ఆయన పాద సన్నిధికి మరి తెచ్చాడు ఈరోజు మనల్ని. నిజంగా ఈరోజు మీటింగ్ మీరే చేయాలేమో అని అనుకున్నాను గానీ, ఇక్కడికి రాగానే మన బ్రదర్ వాళ్ళ ఇంట్లో వైఫై ఉండడం మూలాన నాకు చిక్కింది. లేకపోతే ఇప్పుడు కొత్త సిమ్ వేసుకోవాలి నేనిక్కడ. వాళ్ళు సిమ్ తీసిస్తానన్నారు. కాబట్టి నేను చేస్తేనే మీకు ఫోన్ అన్నమాట. లేకపోతే ఫోన్ ఉండదు. ఆ విధంగా ఉంది. నేను రాగానే సిస్టర్ కూడా ఇప్పుడు కాల్ చేశాను. కాల్ చేస్తే కూడా అవ్వలేదు. వాట్సాప్ కాల్ కూడా లేదు. కాబట్టి ఇక్కడ అన్ని రూల్స్ అన్నీ కూడా చాలా కష్టంగానే అనిపిస్తా ఉన్నాయి. కానీ నాకైతే ప్రయాణంలో ఎలాంటి ఆటంకం లేదు. ఇంత సులువుగా ఉంటే ఎన్ని దేశాలైనా తిరిగేయొచ్చు అనిపించింది. ఆ విధంగా దేవుడు అలా కరుణ చూపించాడు. ప్రయాణాల్లో 2 ఫ్లైట్‌లెక్కి రావడానికి ప్రభు కృప చూపారు. దేవుడు చేసిన మేలును బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మరి లేట్‌గా వచ్చే వాళ్ళకి ఈ వెల్కమ్ దొరకదేమో కదా! లేట్‌గా వచ్చే వాళ్ళకి దొరకదు. సరే, అయినా ప్రారంభం నుండి ఉన్న వాళ్ళకి ఆఖరిలో మళ్ళొకసారి వెల్కమ్ చెప్దాంలెండి. మనము దేవుని వాక్యాన్ని విందాం. దేవుని మహాకృపను బట్టి దేవుడు మనలను ప్రేమించి తన రెక్కల నీడలో భద్రపరచి ఆయన చేసిన మేలులన్నీ తలపోసుకుంటూ ఆయన నామాన్ని మహిమపరచుదాం. మన ధ్యానం కొరకు జకర్యా గ్రంథం. మన ధ్యానం కొరకు జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు చదువుకుందాం. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 1 నుండి 7 వచనం. నాతో మాటలాడుచున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయిన యొక్కని లేపినట్లు నన్ను లేపి, నీకు ఏమి కనబడుచున్నదని అడుగగా నేను సువర్ణమయమైన దీపస్తంభమును, దాని మీద ఒక ప్రమిదయును, దీపస్తంభమునకు 7 దీపములను, దీపమునకు 7 గొట్టములను కనబడుచున్నవి. మరియు 2 ఒలీవ చెట్ల దీపస్తంభమునకు కుడి ప్రక్క ఒకటియు, ఎడమ ప్రక్క ఒకటియు కనబడుచున్నవని చెప్పి, నా ఏలినవాడా ఇదేమిటి అని నాతో మాట్లాడుచున్న దూతనడిగితిని. నాతో మాట్లాడుచున్న దూత ఇదేమిటో నీకు తెలియదా అని నన్నడుగగా, నేను నా ఏలినవాడా నాకు తెలియదంటిని. అప్పుడతడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబేలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక, నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబేలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు? నీవు చదును భూమి వగదువు. కృప కలుగును గాక, కృప కలుగును గాక అని జనులు కేకలు వేయగా, అతడు పైరాయి తీసుకొని పెట్టించును. చదవబడిన ఈ లేఖనం కొరకై
ప్రార్థన చేసి వాక్యాన్ని విందాం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన మా దేవ, సర్వాధికారి అయిన మా ప్రియ స్తోత్రపాత్రుడా, పూజ్యనీయుడా, వేల్పులలో గనుడా, మీ గణనామమునకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగమును దీవించి మా అందరితో తేటగా, సూటిగా, స్పష్టంగా మీరు మాట్లాడి మీ నామమునకే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములను మీరు ఆరోపించుకుంటారని కోరుతా ఉన్నాం. మా ప్రాణప్రియుడా, ప్రాణనాథుడా, మీరు తోడై ఉండి చేస్తున్న ప్రతి విధమైన ఉపకార మహోపకారములన్నింటిని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ, మా పక్షంగా చేస్తున్న కార్యమును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ, ప్రభువా, మస్కట్కి, ఈ ఒమన్ దేశానికి మీ కృపను బట్టి ఇండియా నుండి తీసుకొచ్చినందుకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మేమందరం మా ప్రభువా, ఇక్కడుండి కూడా మీ వాక్యాన్ని పంచుకునే భాగ్యం మీరు ప్రసాదింపచేసినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి, స్తుతించి, ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి దేవుడు మనలను ప్రేమించి ఇచ్చిన ఈ మంచి సమయములో దైవ లేఖనాలలో నుండి కొన్ని వాస్తవిక సత్యాలు మనం విందాం. ప్రతివారు లేఖనాలు తెరచి చూడండి. మనం చదువుకున్న ఈ అధ్యాయములో ముఖ్యముగా దేవుని మందిరము కట్టబడు విధము అనేది మనకు తెలియవస్తుంది. మనము ఇప్పటి వరకు 2 విషయాలు 3వ అధ్యాయంలో చూచాం. 2 అంటే 2 విషయాలు మనము చూచాం. మొదటి నుండి 6 వచనాలలో యెహోవా దూత మాట్లాడుట, 7 నుండి 10 వచనాలలో యెహోవా దూత ద్వారా మాట్లాడుట. ఈ 2 విషయాలు 3వ అధ్యాయంలో విన్నాం. ఇక 4వ అధ్యాయం దేవుని మందిరము కట్టబడు విధము ముఖ్యాంశం. దీనిని కూడా 2 భాగాలుగా మనం చేసుకోగలిగితే, ఈ 2 భాగాలలో 1 నుండి 7 వచనాలు దీపస్తంభము, ఒలీవ చెట్లు. దీపస్తంభము, ఒలీవ చెట్లు. 8 నుండి 14 వచనాలు జెరుబ్బాబేలు చేతులు ఆలయమును ముగించు. జెరుబ్బాబేలు చేతులు ఆలయమును ముగించును. అయితే ఈ అధ్యాయములో ఉన్నటువంటి ఓ చిన్న ఉపోద్ఘాతం, దాదాపు 14 వచనాలు ఉన్నాయి. ఈ 14 వచనాలలో ఉన్న ఉపోద్ఘాతం ఏమంటే, దేవుని దూత జకర్యాను మేల్కొల్పి దీపస్తంభమును, ఒలీవ చెట్టును చూపించుటయు, దేవాలయము కట్టబడు విధానము చెప్పబడుటయు, ఆటంకములు చదునైపోవును గాని దేవుని మందిరపు పని సంపూర్తి అగును అని చెప్పుచూ ఉన్నాడు. ఇదే దీని యొక్క సారాంశం. మరలా చెప్తున్నా, దేవుని దూత జకర్యాను మేల్కొల్పి దీపస్తంభమును, ఒలీవ చెట్టును చూపించుటయు, దేవాలయము కట్టబడు విధానము చెప్పబడుటయు, ఆటంకములు చదునైపోవును గాని దేవుని మందిరము పని సంపూర్తి అగును అని చెప్పుచూ ఉన్నాడు. ఇది దీని యొక్క ముఖ్య సారాంశం. మరి దేవుని మందిరం యొక్క పని దేవుడే జరిగించును. అది దేవుని ఆత్మకార్యం. మనుషులు సాధనములు మాత్రమే. ఈ మాట చదివినప్పుడు నా విషయంలో కూడా ప్రభు మొట్టమొదటిగా
ఇతర దేశాలకు తీసుకురావడం అనేది చూస్తున్నాం. శక్తి చేత గాని, బలము చేత గాని రాలేను గాని, దేవుని ఆత్మ చేతనే దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు అని నేను పూర్తిగా విశ్వసిస్తున్నా. నాకన్నీ కోయిన్సైడ్ అవుతా ఉన్నాయి ప్రతీదీ కూడా. మొన్న బైబిల్ కాలేజీలో పౌలు సువార్త యాత్ర మొదటి యాత్ర ముగించాను. నేను యాత్ర ప్రారంభించాను. అది చాలా అందరూ మన వాళ్ళు గుర్తించి చెప్పారు ఆ మాట. అన్న ఈ రోజుతో పౌలు యొక్క మొదటి సువార్త యాత్ర ముగిస్తున్నారు. మీరేమో ఈరోజు ప్రారంభిస్తున్నారు అన్నారు. అన్నారు కదండి. ఇక్కడే ఉన్నారు వాళ్ళు. అన్నవాళ్ళు కూడా ఉన్నారు. నిజంగా ఇక్కడ ఈ వచనాన్ని బట్టి కూడా మనం ఆలోచన చేసినప్పుడు బలము చేత, శక్తి చేత కాదు గాని దేవుని ఆత్మ చేతని. అక్కడ మందిరము కట్టే పని, ఇక్కడ సువార్త ప్రకటన, ఆత్మల సంపాదన, సంఘాల స్థాపన, ఆ పని విషయంలో ప్రభు నన్ను ఈ స్థలానికి నడిపించినందుకు దేవునికి కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మందిరం యొక్క పని జరిగించేదెవరు? దేవుడే. అది దేవుని ఆత్మ కార్యం. మరి మనుషులెవరు? కేవలం సాధనములు మాత్రమే. మనుషులు సాధనాలు మాత్రమే. ఇక్కడ 1 నుండి 7 వచనాల్లో దీపస్తంభము, ఒలీవ చెట్లు, దీపస్తంభము, ఒలీవ చెట్లు, ఈ అధ్యాయములో 7 సత్యాలు మనము ధ్యానిద్దాం. ముందు కూడా మనము విన్నాం కదండి. 7 సత్యాలు మనం విన్నాం. 7 విషయాలు మనం విన్నాం. 1 సూచనలుగా ఉన్న సహకారులని 3వ అధ్యాయం. 2 చిగురు అను నా సేవకుడని. 3 యెహోషువ ఎదుట నుంచిన రాతిని తేరిచూచుట అని. 4 ఆ రాతికున్న 7 నేత్రములు. 5 దాని చక్కడపు పని చేయువాడను నేను. 6 ఒక దినములోనే దేశం యొక్క దోషమును పరిహరింతును. 7 చెట్ల క్రింద నిర్భయముగా కూర్చుండుట. ఈ 7 ఒక్కొక్కటిగా ధ్యానించి ప్రయోజనాన్ని మనం పొందుకున్నాం కదండి. అలాగునని ఈ దినం కూడా కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. 1 దూతలు దేవుని పిల్లలను ప్రోత్సహించుట. 1 దూతలు దేవుని పిల్లలను ప్రోత్సహించుట అనేది మనం చూస్తున్నాం. మొదటి వచనములో ఏమనుంది? నాతో మాటలాడుచున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయిన యొక్కని లేపినట్టు నన్ను లేపి అని చూస్తున్నాం. నాతో మాటలాడుచున్న దూత అనగా దర్శనములు వివరించు దూత అని మనం ముందే ధ్యానించాం. ఈ దూత ఎవరు? దర్శనములను వివరించు దూత. ఆ దూత నిద్రపోయిన ఒకని లేపినట్టు నన్ను లేపెను. నిద్రపోయిన ఒకని లేపినట్లు నన్ను లేపెను. నిద్రపోవచ్చున్న భక్తులను దూతలు లేపుట అక్కడక్కడ మనము చూస్తాం కదండి. నిద్రపోతున్న భక్తులను అక్కడక్కడ లేపి సేవకు వాడుకున్నట్టుగా మనము కొన్ని విషయాలు ఎరుగుదాం. నిజమే. రాజుల మొదటి గ్రంథములో 19వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 5 నుండి 8 వచనాల్లో మనము చూస్తే అక్కడ ఒక దైవజనుడు కనబడతాడు. ఆయన పేరు ఏలియా. ఆయన పేరేమి? ఏలియా. ఈ ఏలియాను చూస్తే బదరి వృక్షము క్రింద నిద్రపోవుచున్న దైవజనుడు. ఈ ఏలియాను దూత లేపి భోజనము చేయమని చెప్పినట్లుగా చూస్తాం. భోజనం చేయమని చెప్పినట్లు. కానీ ఏలియా
భోజనం చేసి మరలా నిద్రించాడు అని వ్రాయబడింది. భోజనం చేసి మళ్ళా పండుకున్నాడు. అయితే రెండవ మారు ఏలియాను లేపి, నీ శక్తికి మించిన ప్రయాణమున్నది, లేచి భోజనము చేయుమనెను. ఏలియా లేచి భోజనము చేసెను. ఆ భోజనపు బలము వలన 40 దినములు ప్రయాణము చేసెను. ఒక పూట భోజనం 40 దినాలకు సరిపోతుందండి? ఆలోచన చేయండి. నిజంగా దేవుడు తన భక్తులకు ఆయన తోడుగా ఉండి, వెనువెంటనే ఉండి, ఆయన కార్యాన్ని ఆయన జరిగిస్తూ వస్తూ ఉన్నట్లుగా చూస్తున్నాం. ఏలియా లేచి భోజనం చేసి, ఆ భోజనపు బలము వలన 40 దినాలు ప్రయాణం చేశాడు. అలాగే దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 18, అలాగే 10వ అధ్యాయం 9, 10 వచనాలు. 10వ అధ్యాయం 9, 10 వచనాల్లో చూచినట్లయితే, గాఢ నిద్రలో ఉన్న దానియేలును గబ్రియేలు దూత లేపి, చూశారా? గాఢ నిద్రలోనున్న దానియేలును గబ్రియేలు దూత లేపి నిలువబెట్టి అనేక మర్మములు చూపించినట్లు చూస్తాం. అలాగే జకర్యాను కూడా లేపుచూ ఉన్నాడు. 2లో జకర్యాను కూడా లేపుచూ ఉన్నాడు. నీకేమి కనబడుచున్నదని అడుగగా, నేను సువర్ణమయమైన దీపస్తంభమును, దాని మీద ఒక ప్రమిదయు, దీపమునకు 7 దీపములను, దీపమునకు 7 గొట్టములను కనబడుచున్నవి అన్నాడు. ఐదవ అధ్యాయం 2వ వచనంలో కూడా ఆ మాట అడుగుచున్నట్లు చూస్తాం. 5వ అధ్యాయం 2వ వచనం. నీకేమి కనబడుచున్నదని అతడు నన్ను అడుగగా, 20 మూరల నిడివియు 10 మూరల వెడల్పు గల ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడెను. ఇక్కడ నీకేమి కనబడుచున్నది అన్నాడు. ప్రియులారా, ఇక్కడ 2వ వచనంలో కూడా 4వ అధ్యాయం 2వ వచనం, నీకు ఏమి కనబడుచున్నది అన్నాడు. నీకేం కనపడుతుంది అన్నప్పుడు, గాఢ నిద్రలోనున్న దానియేలేమో గబ్రియేలు దూత లేపి నిలువబెట్టి అనేక మర్మములను చూపించినట్లు చూస్తాం. అనేక మర్మములను చూపించాడు. అలాగే జకర్యాను లేపుచూ ఉన్నాడు. ఈ మాట అడుగుచూ ఉన్నప్పుడు 5వ వచనములో, నీవు నిదానించి చూచి యువతలికి వచ్చునదేమో కనిపెట్టుమని చెప్పుచూ ఉన్నాడు. యువతలకి వచ్చునదేమో కనిపెట్టుమని ఆయన చెప్పుచూ ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. నిజమే, దూతలు భక్తులను ప్రోత్సహించుట ఎంత ఆసక్తి కలిగి ఉన్నారో చూడండి. అర్థమైందండి? దూతలు ఎవరిని ప్రోత్సహిస్తున్నారు? భక్తులను ప్రోత్సహిస్తూ ఉన్నారు. భక్తులను ప్రోత్సహిస్తూ ఉన్నారు. ప్రోత్సహించి వారిని గూర్చి, సంగతులను గూర్చి వివరించుచూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆలోచన చేసినప్పుడు, 1 నిద్ర నుండి లేపుట, 2 దర్శనమును నిదానించి చూడమనుట, ఇక 3వది ఆ దర్శనములను వివరించి చెప్పుట. ఆ దర్శనములను వివరించి చెప్పుట. కాబట్టి దేవుని దూతలు కావలి ఉండి మనకు సహకారులుగానే ఉన్నారు. దేవుని దూతలు మనకు కావలి ఉండి మనకు సహకారులుగానే ఉన్నారు. కీర్తన 34:7లో
మీకు వచ్చనుకుంటున్నాను. కీర్తనల గ్రంథం 34వ కీర్తన 7లో భక్తుల చుట్టూ దూత కావలి ఉండి రక్షించును. అర్థమైందండి? భక్తుల చుట్టూ దూత కావలి ఉండి రక్షించినట్లుగా మనకు చూస్తున్నాం. అవును, దూతలు మనకు సహాయకులుగానే ఉన్నారు. దూతలు ఎల్లప్పుడూ మనకు సహాయకులుగానే ఉన్నారు. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1:12లో పాపి మనసు ఎప్పుడైతే మారుతుందో అప్పుడు పరలోకములో దూతలు వారికి సంతోషము కలుగుతుంది అని చెప్పాడు. లూకా సువార్త 15:10లో మనం చూడగలం. కాబట్టి వాస్తవంగా మనం ఆలోచన చేసినప్పుడు దూతలు ఎప్పుడు కూడా భక్తులకు సేవ చేసేవారినిగానే ఉండటానికి దేవుడు వారిని నియమించాడు. అందుకే భక్తుల పాదములను తొట్టిల్లకుండా తన దూత తన చేతులతో ఎత్తి పట్టుకుంటారు అని. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి సిలువ వేయబడినప్పుడు ప్రియులారా, ఆయన దూత కదా, ఆయన దూత వచ్చి ఆయన లేచిన సందర్భం ప్రజలందరికీ ఆయన ముందే చెప్పిన సందర్భం తెలియజేసినట్లుగా కూడా మనం చూస్తాం. మీరెందుకు ఇక్కడ నిలిచి చూచుచూ ఉన్నారు? ఆయన ముందే చెప్పాడు గదా! మీరింకా మృతులలో ఎందుకు వెతుకుతారు అని చెప్పిన సందర్భం. కనుక యేసు ప్రభువుకు దూతలు పరిచర్య చేశారు కదా! అలాగే భక్తులకు కూడా దూతలు పరిచర్య చేశారు. ఇక మేము బైబిల్ కాలేజీలో అయితే దూతల శాస్త్రం అని, ఏంజియాలజీ అని ఒక శాస్త్రమే ఉంది. ఏంజియాలజీ ఉంది, డిమోనాలజీ ఉంది, శాటానాలజీ కూడా ఉంది. ఇన్ని సంగతులు కాలేజీకి వచ్చిన వాళ్ళకి చెప్తా ఉంటాం. సరే, మనము ఈ దూతలు రక్షింపబడిన వారికి పరిచారకులు. ఈ దూతలెవరు? రక్షింపబడిన వారికి పరిచారకులు. హెబ్రీ పత్రిక 1:14లో మనము చూడగలం. కీర్తన 34:7లో ఏం చూశాం? భక్తుల చుట్టూ దూత కావలి ఉండి రక్షించును అని విన్నాం. హెబ్రీ పత్రిక 1:14లో రక్షింపబడిన వారికి పరిచారకులని చూస్తూ ఉన్నాం. అవును, దూతలు మనకు సహాయకులుగానే ఉన్నారు. దూతలు మనకు సహాయకులుగా ఉన్నారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 10ని బట్టి మన మీటింగ్‌లో కూడా దూతలున్నారని చెప్పవచ్చు. మన మీటింగ్‌లో కూడా దూతలుందురని అందురు. దేన్ని బట్టి? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11, 10 వచనాన్ని బట్టి కదా! ఎందుకంటే వారు దేవుని పిల్లలు చేసే కార్యాలు తొంగి చూచేవారుగా ఉన్నారు. భూలోకములో దేవుని భక్తులు చేయుచున్న కార్యములు దూతలు తొంగి చూడకోరుచూ ఉన్నారు అన్నాడు. ఎక్కడ? పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనం కదా! ప్రభు పిల్లలు చేయు కార్యాలను వారు తొంగి చూస్తున్నారు. ఎందుకంటే వారు వ్యక్తుల దగ్గరకు వచ్చి ఒప్పించడానికి వారికి అవకాశం ఇవ్వలే. అందుకే వారు తొంగి చూస్తూ ఉన్నారు. ప్రియులారా, దేవుని పిల్లలు ఏదైతే చేస్తుంటారో వారికి సహాయకులుగా ఉంటారు. పేతురు రాసిన మొదటి పత్రిక 1:12లో మనము గమనించినప్పుడు దూతలు తొంగి చూడగోరుచున్నారు. పాపి మారు మనసు పొందినప్పుడు కూడా పరలోకమందు దూతలకు సంతోషము కలిగినట్లుగా చూస్తాం. పాపి మారు మనసు పొందినప్పుడు దూతలకేం కలిగిందండి? సంతోషము కలిగెను. లూకా
15వ అధ్యాయం 10వ వచనం. పాపి రక్షించబడితే దూతలు సంతోషిస్తాయి. 2 ఆయన కుమారుడు కూడా సంతోషిస్తాడు. కాబట్టి దూతల పరిచర్య ఎంత గొప్పదో మనము చూస్తున్నాం. ఇక దూతలు ఎన్నో విధాలుగా ఉపకారులుగానే కనబడుచున్నారు. ఎన్నో విధాలుగా ఉపకారులుగానే కనబడుచున్నారు. సంఘము దూతల దృష్టిలో చాలా విలువైనది. సంఘం అనేది దేవుని దూతల దృష్టిలో ఎలాంటిది? చాలా విలువైనటువంటిది. ఎందుకంటే సంఘము ద్వారానే పరలోకములో అధికారుల దేవుడు నిత్య సంకల్పము చొప్పున చేసిన నానా విధములైన జ్ఞానము వారిప్పుడు తెలుసుకొనగలరు. అందుకే దేవుడు మానవునికి అవకాశం ఇస్తున్నప్పుడు ఆ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని దేవునికి మహిమ ఆపాదించాలి. ప్రియులారా, సంఘము ద్వారానే పరలోకములో అధికారుల దేవుడు నిత్య సంకల్పము చొప్పున నానా విధములైన జ్ఞానము వారిప్పుడు తెలుసుకొనగలరు. ఆహా, సంఘానికి ఇవ్వబడిన ఆధిక్యత ఎంత మెచ్చదగిందండి. సంఘానికి ఇవ్వబడిన ఆధిక్యత ఎంతో మెచ్చదగినదిగా మనము చూస్తున్నాం. మాత్రమే కాదు, సంఘం యొక్క స్థానము ఎంత ఉన్నతమైనది. సంఘం యొక్క స్థానము ఎంత ఉన్నతమైనది. అందును బట్టి ప్రభువును ఎంతో స్తుతించబద్దులం. ప్రియులారా, దేవుని వాక్యములో వ్రాయబడిన ఈ మాటలు సంఘం యొక్క స్థానం ఎంత గొప్పదో గుర్తిద్దాం. అందును బట్టి ప్రభువును మనం ఎంతో స్తుతించబద్దులమై ఉన్నాం. ఇక రెండవది వచ్చేసరికి దీపస్తంభము. రెండో విషయానికి వస్తే దీపస్తంభము. ఈ దీపస్తంభం అనే మాట 2లో దీపస్తంభం. జకర్యా చూడగా సువర్ణమయమైన దీపస్తంభమును, దీపస్తంభమునకు 7 దీపములను కనబడుచున్నవి. దీపస్తంభము అది సువర్ణమైనది. ఈ దీపస్తంభమునకు 7 దీపములు కనబడతా ఉన్నాయి. దీపస్తంభములు పాత నిబంధనలో దేవుని మందిరమునకు గుర్తుగా కనబడుచు ఉన్నాయండి. పాత నిబంధన గ్రంథములో దీపస్తంభములు దేవుని మందిరమునకు గుర్తుగా కనబడతా ఉన్నాయి. మనము కొద్దిగా ఆలోచన చేస్తే, భక్తులు దేవుడు పిలిచినప్పుడు భయముతో బయలుదేరినప్పుడు అబ్రహాము ఎక్కడైతే చేరతాడో ఆయన చేరిన ప్రతి చోట ఏం చేశాడు? రైట్, బలిపీఠాలు కట్టాడు. మరి రక్షించబడిన మనం కూడా దేవునికి బలిపీఠాలు కట్టాలా వద్దా? రేపు వారిని మనము కట్టామనుకోండి, మనకిచ్చే బహుమానం చూడండి. దేవుని వాక్యంలో ఎన్నో విధాల ఆయన పిల్లలైనటువంటి వారు ఈ లోకంలో దూతలుగా, ఆయన దూతగా వచ్చాడు, ఆయనకు దూతలు పరిచర్య చేశారు. మనలను కూడా దేవుడు దూతలుగానే ఉపయోగిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన పరిచారకులు, రాయబారులు అన్నాడు, అంబాసిడర్స్ అన్నాడు, దూతలు అన్నాడు. కాబట్టి ఇలాంటి గొప్ప పేరు మలాఖీ గ్రంథంలో యాజకులైనటువంటి వారికి యెహోవా దూతలు అని పేరు పెట్టాడు.
కాబట్టి ఈ విషయాన్ని మనము గమనించాలి. ఆ దూతలు దేవుణ్ణి మహిమపరిచారు. ఇక్కడ మనం చూచినప్పుడు ఈ జకర్యా గ్రంథములో 2వ వచనములో సువర్ణమయమైన దీపస్తంభము, ఈ దీపస్తంభమునకు 7 దీపములు కనబడుతూ ఉన్నాయి. ఈ దీపస్తంభమునకు 7 దీపములు కనబడుతున్నాయి. దీపస్తంభములు పాత నిబంధనలో దేనికి గుర్తు అనుకున్నాం? మందిరమునకు గుర్తుగా కనబడుతుంది. మందిరానికి గుర్తుగా కనబడుతుంది. నిర్గమాకాండం 25వ అధ్యాయం 31వ వచనం. నిర్గమాకాండం 25:31. ఇక్కడున్న భావము ఇదే. క్రొత్త నిబంధనలో దేవుని సంఘమునకు సూచనగా కనబడుచూ ఉన్నది. ఏది? దీపస్తంభం అనేది పాత నిబంధనలో దేవుని మందిరమునకు, క్రొత్త నిబంధనలో దేవుని సంఘమునకు సూచనగా కనబడుతూ ఉంది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13 నుండి 20 వచనాలు మనం చదువుకోవాలి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13 నుండి 20 వచనాలు. అయితే పౌలు ఈ రెండూ కలిపి అనగా దేవుని మందిరం అనగా దేవుని సంఘమనియు, దేవుని మందిరం అంటే దేవుని సంఘమని, ఆ సంఘము సత్యమునకు స్తంభమని చెప్తా ఉన్నాడు తిమోతికి రాస్తూ. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో చెప్పాడుగా. ఏం చెప్పాడండి? మందిరం అనగా దేవుని సంఘం అని ఆయన చెప్పాడు. ఆ సంఘము సత్యమునకు స్తంభం అని చెప్పాడు. వెలుగైన క్రీస్తుని ఎత్తి లోకమునకు చూపించుట సంఘము యొక్క బాధ్యత. ఏంటండి? వెలుగై ఉన్న క్రీస్తును ఈ లోకానికి చూపించుట సంఘము యొక్క బాధ్యత. 7 అనేది సంపూర్ణతను సూచించుచూ ఉన్నది. 7 అనేది సంపూర్ణతను సూచించేదిగా ఉంది. క్రీస్తు సంపూర్ణ వెలుగై ఉన్నాడు. సంఘము ఆ వెలుగులో లోకమంతటికి చూపించాలి. ఆ వెలుగును లోకమంతటికి చూపించాలి. అప్పుడు కొందరు వెలిగించబడితే వారు కూడా లోకానికి వెలుగవుతారు. 7 దీపములు ఇచ్చు వెలుగు అందరికీ ధైర్యమును ప్రోత్సాహమును కలిగిస్తుంది. కనుక ప్రభు పిల్లలమైన మనము మన లక్షణాలు కూడా ఇలాగే ఉండాలి. మన లక్షణాలు కూడా ఇలాగే ఉండాలి. ప్రకాశించుచు ఉండేటట్టుగా, ప్రజ్వలించుచున్న దీపమైనట్టున్న మనము ఉండాలి. మరి యోహాను భక్తుడు ఎప్పుడు దీపం కొరకు గుర్తొచ్చినా ఆయన గుర్తు రాకుండా ఉండడు. అవును కదా? యోహాను సువార్త 5:35లో యోహాను మండుచూ ప్రకాశించుచున్న దీపమైనట్టుండాను. యోహాను సువార్త 5:36లో యోహాను మండుచూ ప్రకాశించుచున్న దీపమైనట్టుండాను. పాత తర్జుమాలో చూస్తాం. క్రొత్త తర్జుమాలో మండుచున్న అని చూచుచున్నాం. మండుచున్న అని. యోహాను యొక్క వెలుగులో కొందరు నడుచుకొనిరి. అలాగే మనము కూడా ప్రజ్వరిల్లుచు ప్రకాశించుచూ ఉండాలి. అలాగూ ప్రకాశిస్తూ ఉంటే అనేకులను మనము ఆకర్షింపగలము. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 3వ వచనాన్ని మనము చదువుకున్నప్పుడు, లెమ్ము తేజరిల్లుము, వెలుగు నీ యొద్దకు వచ్చి ఉన్నదని చెబుతూ చక్కని విషయాలు మనము గమనిస్తాం. కనుక జనములు, రాజులు సహా ఆ వెలుగు చేత ఆకర్షింపబడతారు. అర్థమైందండి? జనములు, రాజులు ఆ వెలుగు చేత ఆకర్షింపబడతారు. నేడు మనము కూడా మన సంఘములు అనేకులను ప్రభు దగ్గరకు ఆకర్షించే వారముగా ఉండాలి. అంతేనా? ఆకర్షించే వారంగా ఉండాలా? లేక చేరి వచ్చే వాళ్ళని చెదరగొట్టేటట్టు ఉండాలా? ఇక మీరే ఆలోచన చేయండి. అలా ఉండుట అది మంచిది కాదు. అలాగూ అనేకులను రక్షించాలి అనంటే ముందు ఆకర్షించాలి. ఆకర్షించాక వారు రక్షించబడతారు అని ప్రభువు కోరుచున్నాడు.
కాబట్టి మసి కప్పుకున్న దీపములుగా నుండక ప్రకాశించే దీపములుగా నుండుట ఆశీర్వాదకరము. ప్రియులారా, దీపస్తంభం, దాని మీద పెట్టిన దీపం ప్రకాశించే దీపముగా ఉండాలి. అది ఎప్పుడూ ప్రకాశించేటట్లు ఉండాలి. అదేనండి, జీవవాక్యమును చేతబట్టుకొని జ్యోతుల వలె కనబడితే వారు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె నిరంతరము ప్రకాశిస్తారని చెప్పలేదా? మత్తయి రాసిన సువార్త చాలా వివరంగా చెప్పాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దైవ లేఖనాలలో ఉన్న వాస్తవాలు మనము వింటూ వస్తున్నాం. ఒకటి, దీపస్తంభము ఒలీవ చెట్లు. 2, ఒలీవ చెట్లు దీపస్తంభము ఒలీవ చెట్లు. మొదట ఒలీవ చెట్లు, ఆ తర్వాత దీపస్తంభం కొరకు మనం విన్నాం. ఇక మూడవదిగా 2 ఒలీవ చెట్లు, 3వ వచనం. మరియు 2 ఒలీవ చెట్లు దీపస్తంభమునకు కుడి ప్రక్క ఒకటియు ఎడమ ప్రక్క ఒకటియు కనబడుచున్నవని చెప్పి. ఈ మాటను బట్టి చూస్తే ప్రియులారా, ఈ దీపస్తంభమునకు ఇరుప్రక్కల 2 ఒలీవ చెట్లు ఉన్నాయి కదా. ఈ 2 ఒలీవ చెట్లుకున్న 2 కొమ్మలు, ఆ కొమ్మలలో నుండి తైలము కుమ్మరించబడినట్లుగా ఆ తైలము 2 కొమ్మలలో గుండా ఆ 7 దీపములలో కుమ్మరింపబడుట మనము చూస్తాం. ఆ పాఠాన్ని తర్వాత విందాం. ఈరోజు మనము 2 మాటలు, దీపస్తంభము, ఒలీవ చెట్లు. దీపస్తంభం మనం ఆలోచన చేస్తే, కాబట్టి ప్రభు పిల్లలమైనటువంటి మనము దీపస్తంభాలుగా ఉండాలి కానీ ఆరిపోయిన దీపాలుగా ఉండకూడదు. అర్థమైందండి? ఆరిపోకూడదు, చల్లారిపోకూడదు, దిగజారిపోకూడదు, దేవునికి దూరం అవ్వకూడదు. దేవునికి ఆయాసం మనము కలిగించకుండా దేవునికి ఇష్టలంగా బ్రతికినంతకాలం బ్రతికి, సంఘం స్తంభం, ఆ స్తంభం 4 లక్షణాలు కలిగి ఉంటుంది. మనము కూడా అలా కలిగి ఉందాం. 1, సంఘం, అది బలమైనది. మనము కూడా వాక్యము చేత బలవంతులంగా ఉండాలి. 2, సంఘం పిల్లరా, భారము భరించేది. మనము కూడా స్థానిక సంఘము యొక్క భారాన్ని భరించేవారుగా ఉండాలి. కనుక ఇలాగున ఎన్నో విషయాలు. స్తంభం బలమైనది, సంఘం స్థిరమైనది, స్థిరంగా కూడా ఉండాలి. సంఘం సాక్షిగా ఉండేది కనుక ప్రభు కొరకు మనము గొప్ప సాక్ష్యమును కలిగిన వారంగా ఉండాలి. ఇలాగున అన్ని విషయాలు ఒక్కొక్కటిగా మనము ధ్యానం చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యంలో వ్రాయబడిన వాస్తవిక సత్యాలు ప్రతివారు గుర్తించి దేవునికి మహిమ, ఘనత, ప్రభావములను ఆపాదించాలని కోరుచు, ప్రతివారు సంఘములో చేర్చబడి ప్రభుకి ఎంతో మహిమ తెచ్చేటట్లుగా ఉండాలని సిద్ధపడదాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడా, మీ ఘననామానికి వందనాలు నాయన, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరెంతో ప్రేమించారు, మీ రెక్కల నీడలో కాపాడారు. మమ్మందరినీ సజీవులుగా ఉంచి, మీ సన్నిధాన వర్తనలుగా ఉంచి, ఇప్పటి వరకు మీరు చేసిన మేళ్ల కొరకై వందనాలు. మా ప్రభువా, మా దేవా, మీకు రావలసిన మహిమ మేము తెచ్చుటకు మమ్మను మీరు
సిద్ధపరుస్తారని, చేరి వచ్చిన చిన్నలేమి, పెద్దలేమి, స్త్రీలేమి, పురుషులేమి అందరినీ పేరు పేరున కరుణించి కటాక్షించి కాపాడమని ప్రార్థన చేస్తూ మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడునైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్.